ఉండి వదిలినా ఉండిలేనా పెట్టుకున్నా ఎట్లే పడతాం ఎన్ని లీటర్లు మీరు చేయండి అప్పుడు 2 పెట్టారు సార్, ఇక్కడ 12 అన్ని కలిపి ఎంత వాటర్ పర్ డే వాటర్ 6000 బాబు 6000 ఎల్పిడి అన్ని కలిపి ఎన్ని లీటర్లు కెపాసిటీ? మొత్తం 6000 లీటర్లు 300 మందికి రోజు సరిపోతుంది. పర్ పర్సన్ మనం ఏమన్నా కలిపి పర్ పర్సన్ 20 చాలా పర్ డే చలికాలం అప్పుడే ఇంత టైంలో మార్నింగ్ వాడతారు. ఈ ఎండాకాలం మీకు ఏం పడతారు? 48 అవర్స్ పేషెంట్కి బ్యాటరీ పైన మన గ్లాస్ లోపల ఏమంటే బ్లాక్ ఫిల్మ్ వస్తుంది, మళ్ళీ దానికి కోటెడ్ కాపర్ లైన్. నేను మనకి ఈ మేజర్గా ఇదే అంటే మనకి సన్ నుంచి హీట్ తీసుకుంటాం, థర్మల్ అప్లికేషన్ హీట్ మాత్రం తీసుకుని వాటర్ని హాట్గా కన్వర్ట్ చేసి 60 డిగ్రీస్ అరౌండ్ 60 డిగ్రీస్ వరకు మనకు అవుట్పుట్ వస్తుంది. ఇది హార్డ్ వాటర్ గ్లాస్ లైనింగ్ హాట్ వాటర్ ఎందుకంటే కూల్ వాటర్ హాట్ ఎట్లా సప్లై అదే సార్, అంటే మనకి మేజర్గా సార్ సోలార్ సబ్మిషన్ సార్, మనం మేజర్గా సన్ నుంచి 2 అప్లికేషన్ చేస్తాం. సో 1 ఈజ్ లైట్ ఎనర్జీ, సెకండ్ ఈజ్ హీట్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ అంటే మనం టీవీ ఫోటో వాటర్ ప్యానల్స్, హీట్ ఎనర్జీ అంటే థర్మల్ అప్లికేషన్ సోలార్ హాట్ ఫోన్ కొద్దిగా సార్ ఒకసారి రైట్ చూడమా సార్ ఓకేనా? గౌరవ పార్లమెంట్ సభ్యులు బతిమల ప్రసాద్ రావు గారికి, అదేవిధంగా మన డిసిహెచ్ఎస్ గారు, హాస్పిటల్ సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ సభ్యులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, స్టాఫ్, పట్టణంలో ఉండేటువంటి కమిషనర్ గారు, ఇంకా పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులందరికీ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు పలమనేరు ఏరియా హాస్పిటల్లో ఎప్పటి నుంచినో పేషెంట్స్కు చలికాలం అప్పుడు
స్నానం చేయడానికి చన్నీళ్ళతో స్నానం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉండింది. అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు దానికి సంబంధించినటువంటి సోలార్ వాటర్ సిస్టమ్ ఈరోజు ఇవ్వడం, దాన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాన్ని ఈ హాస్పిటల్కు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అందరికీ కూడా దాని ద్వారా మనం ఉపయోగించుకునేటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే గతంలోనే ఈ హాస్పిటల్కి సంబంధించి, ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఉంది. పలమనేరు ఏరియా హాస్పిటల్ నేషనల్ హైవేకి పక్కన ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ కానీ రకరకాలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి ఫీడింగ్ అన్నీ కూడా మనకు ఫీడింగ్ ఏరియా కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి. దానివల్ల ఈ హాస్పిటల్ కోసం, ఎందుకంటే గతంలోనే ప్రభుత్వ పరంగా మంచి బిల్డింగ్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. దానికి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఇంకా కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి పేషెంట్లు 2 ఫ్లోర్లు పైన పోవాలంటే, పైన నుంచి ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత లేదా కింద ఓపీ నుంచి డాక్టర్స్ దగ్గరికి పోవాలంటే లిఫ్ట్ సౌకర్యం లేదు. ఆ లిఫ్ట్కి సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దాతల ద్వారా ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో శాంక్షన్ చేసుకొని తీసుకురావడం జరిగింది. వెంటనే ఆ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు ప్రధానంగా ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లేదు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ లేకపోతే సడన్గా ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అతనికి ఆక్సిజన్ మనం ఇవ్వలేని పరిస్థితిలో వస్తే ప్రాణాపాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి సిలిండర్ కింద నుంచి మోసుకెళ్ళి ఇవ్వాలంటే చాలా కష్టము, ఇబ్బందితో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి, కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో. చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడికి షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ, ఇటు హైవేకు కనెక్ట్ అయ్యి ఉండేటువంటి ఏరియా కానీ, మరి జిల్లాలో ఒక అటు పుంగనూరు, ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు, పలమనేరు, కుప్పము, మరి బంగారం, పూతలపట్టు, వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కన్సర్న్ మన వైద్య శాఖ మంత్రికి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటర్ మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడికి తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు DCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసే క్రమంలో పూర్తిగా పనిచేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ, మనం ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేవడంలో కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం ఎవరైతే స్టాఫింగ్ ఉందో ఇక్కడ డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ కానీ, నర్సెస్ కానీ, మీరు ఇంకొంచెం బాగా వచ్చినటువంటి పేషెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఇంకా మంచి పేరు వస్తుంది ఈ హాస్పిటల్కి. ఇప్పుడు కూడా మేము అందరినీ పేషెంట్స్ కూడా విచారించడం జరిగింది. క్లీన్గా ఉంది. అదేవిధంగా పేషెంట్స్లో కూడా ఎక్కడ మాకేమి ఇబ్బంది లేదు, బాగానే చూస్తున్నారని చెప్పి పేషెంట్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇంకొంచెం బాగా దానిపైన ఫోకస్ పెట్టి కానీ చేయగలిగితే, ఇప్పటికే మన హాస్పిటల్కి బాగా మంచి పేరు వచ్చింది, ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి
ఈ హాస్పిటల్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారం కూడా ఇచ్చినటువంటి స్టాఫ్ బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. డిసిహెచ్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్స్, పాత్రికేయులు, ఇతర తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇతర ప్రజలు కానీ అందరికీ నమస్కారం. ఈరోజు సోలార్ హీటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరెవరికైతే అవసరమైందో చన్నీళ్ళతో ఇబ్బంది పడ్డారో వింటర్లో, తర్వాత ఇతర వింటర్లో ఎక్కువ ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంటుంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6,000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మెషిన్ అది దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అట్లాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలకి నియోజకవర్గాలకి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. సో ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా విల్లింగ్. అట్లాగే ఇది ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించడం. ఆరోగ్య బాధతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సినవి అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటికి పంపడం కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మరి కొంచెం బాగా పనిచేసి మీరు వాళ్ళ మండలంలో పొందితే మనం ఈ హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. అలాగే మనం ప్రయత్నం చేసిన డిస్ట్రిక్ట్ ఎంటైటిల్మెంట్ తీసుకురావడానికి థ్యాంక్ యూ.